సహజంగా సినిమాలు కన్ఫర్మ్ చేయడంలోనూ స్టార్ట్ చేయడంలోనూ వాటిని పిక్చరైజ్ చేసేందుకు తన వంతు పాత్ర పోషించడంలోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా స్లో అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ఇవన్నీ మారిపోయాయి. సర్దార్ తర్వాత నుంచి పవన్ లెక్కలు కొత్తగా ఉన్నాయి. ఒకవైపు ఓ సినిమా షూటింగ్ చేస్తూనే మరిన్ని సినిమాలు పూజా పునస్కారాలు కానిచ్చేస్తున్నాయి. రీసెంట్ గా ఏఎం రత్నం నిర్మాణంలో తమిళ డైరెక్టర్ నేసన్ డైరెక్షన్ లో ఓ మూవీకి పూజ కూడా చేశాడు పవన్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఆ దర్శక నిర్మాతలిద్దరూ తమిళ్లే కావడం, మరోవైపు తమిళ్లో నయన్ పేరు చెబితే హిట్ అనే సెంటిమెంట్ ఉండడంతో ఇలాంటి ప్రచారం మొదలైపోయిందని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రాజెక్టు ఓకే అనుకున్నారు కాబట్టి మాటలతో సరిపెట్టేసుకోకుండా ఆ రోజు మంచి ముహూర్తం ఉండడంతో పూజా కార్యక్రమాలు ఫినిష్ చేశారంతే. ప్రస్తుతం కాటమరాయుడు చేస్తున్న పవన్ ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాతే మరే చిత్రమైన ఏం రత్నం మూవీ స్టార్ట్ కావడానికి చాలా టైం ఉందనే విషయం పవన్ కి పర్టికులర్ గా తెలుసు. అందుకే మిగతా విషయాల గురించి అసలేమీ మాటలు కూడా మొదలు పెట్టలేదట. అసలు హీరోయిన్ విషయంపై పవన్ తో మాట అమంతి మొదలు కాలేదని తెలుస్తుంది. అసలు హీరోయిన్ గా నయన్ ని ఫైనలైజ్ చేసేంత దూరం ఈ ప్రాజెక్ట్ పై పవన్ వెళ్ళలేదని మాట వినిపిస్తుంది. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు